ఈ గుంటలు చెరువులు ప్రభుత్వ భూములు ఇవన్నీ హైదరాబాద్ శివారు మొత్తం కూడా చెరువులు గుంటలు ప్రభుత్వ భూములు పెద్ద పెద్ద వాళ్ళే కబ్జాలు చేసుకొని అనుభవిస్తున్నారు. మేము గత 10-15 ఏళ్ళుగా అన్ని ప్రాంతాలకు పోయి చూస్తున్నాం. ఎక్కడైనా పేదవాళ్ళు ఈ ప్రభుత్వ భూములు గుడిసేసుకుంటే మాత్రం అందరూ ఎగబడి ఒంటి కాపీ వస్తారు. కానీ ఈ గుంటపురంబోకులు చెరువు ట్యాంకు ఇవంతా ఉండే వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు. కొన్ని చోట్ల ఇంజనీరింగ్ కాలేజీ కట్టుకున్నారు, కొన్ని చోట్ల ఫంక్షన్ హాల్స్ కట్టుకున్నారు. వాళ్ళు విలాసవంతమైన జీవితాలు కనిపిస్తూ ఉన్నారు. వాటిపైన మేము ఎన్నో రోజులు ఆందోళన చేశాం. ప్రభుత్వం పెడసెన పెట్టింది. ఇప్పుడు ఎందుకైనా మంచిది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కుంటలు చెరువులు మొత్తం కూడా ఖాళీ చేయించడానికి ఒక సంస్థ ఏర్పాటు చేశాడు. హైడ్రా సంస్థ ఏర్పాటు చేశాడు. సరిచేసి చూద్దామని అనుకున్నాం మేము. కానీ ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ అధినేత చాలా సినీ ప్రముఖుడు ఆయన నాగార్జున, ఆయన బిగ్ బాస్కే బాస్ ఆయన దీన్ని ఆక్రమించుకున్నాడు. సరే ఏదో కదా 1 ఎకరా 2 ఎకరాలు ఆక్రమిస్తూ చేసి ఉండొచ్చు. దాన్ని ఉపయోగించుకొని ఈ చెరువుని ఆక్రమించేశాడు. అది చూడండి, మామూలుగా FTL నుంచి 100 మీటర్స్ తర్వాత బఫర్ జోన్ తర్వాతనే ఎండ కట్టుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ బఫర్ జోన్ కాదు, FTL కన్నా ముందే వచ్చేసింది. ఇంత అక్రమంగా చేస్తున్నాడు. రోజుకి దాదాపుగా ఒక 50-60 లక్షల రూపాయలు దీనిలో వస్తున్నాయి. కోట్లు ఉండొచ్చు. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందుగా ఈ ఆంధ్ర వాళ్ళది మొత్తం ఆగుపేస్తాము, ఆకుపై చేసుకుంటాం, ఎన్కౌంటర్ రద్దు చేస్తామని చెప్పారు. టీఆర్ఎస్ గవర్నమెంట్కి వచ్చి అటు బొస్స కొట్టింది. రాత్రి ఏమైందో కానీ మొత్తం సైలెంట్ అయిపోయింది. అప్పటి నుంచి హాయిగా నడిపించుకుంటున్నాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చి దీని మీద పనిచేసాడు, ఇది కూల్చేశాడు. మనం స్వాగతిస్తున్నాం. ఇది మరీ అన్యాయమైనటువంటి దురాకంతో కూడుకునేటువంటి పబ్లిక్ ప్రాపర్టీని లూటీ చేసినటువంటి సంస్థగా మారింది. దీన్ని కూల్చేయడం మంచిదే. ఆయన పాపులర్ సినిమా యాక్టర్ కావచ్చు. పాపులర్ సినిమా యాక్టర్ ఆయనకు చాలా డబ్బులు ఉన్నాయి. సినిమాలు యాక్ట్ చేసి ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి. అందులో బిగ్ బాస్ యాక్ట్ చేస్తున్నాడు. బిగ్ బాస్ చాలా డబ్బులు. ఇదంతా ఒక లెక్క కాదు. ఇట్లాంటి 10 పోయినా బిగ్ బాస్ డబ్బులు వచ్చేస్తాయి. ఎందుకు ఇంకా అంత కక్కుర్తి ఎందుకని? అదేమంటే FTL లోపల కానీ ఉంటే నేనే కూల్చేస్తానని పగలగలుగుతున్నాడు. అది సినిమా డైలాగ్ పలుకోండి. ఒకడే కూర్చొని 100 మంది కొట్టేస్తానంటే కొట్టేస్తుంటారు, వాళ్ళు పడిపోతుంటారు పాపం. అది సినిమా డైలాగ్ అనుకుంటున్నారు. నేను డైరెక్ట్ ఇక్కడే ఉన్నా, చెరువు ఇక్కడే ఉంది, నా చేతికి అందే చెరువు ఉంది. మరి ఇక్కడ చెప్పండి చూద్దాం. ఎందుకంటే బొకాయిస్తారు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని ఆయన క్షమాపణ చెప్పాలి. దీనికి ఆయన కాంపన్సేషన్ కట్టాలి. ఎన్నేళ్ళు దీన్ని అనుభవించాడో, రోజుకి ఎంత వచ్చిందో లెక్కేసి ఆ డబ్బులు మొత్తం ఆయన దగ్గర కక్కించాలి. ఆ కక్కించి పేదవాళ్ళకి ఇల్లు కట్టించండి ఆ డబ్బులతో, మీకేం పర్వాలేదు. దీంతో పాటు ఇంకా టౌన్లో సిటీలు చాలా వస్తున్నాయి. ఇప్పుడు మల్లారెడ్డి చాలా భూ మాఫియా. ఆయన చెరువులు ఇదే చెరువు సగం కనిపిస్తూ ఉంది. చెరువు కనపడి కూడా మొత్తం ఆక్రమించి ఇంజనీరింగ్ కాలేజీ కట్టేశాడు. అట్లా ఇంకొక పల్లా రాజేశ్వరరెడ్డి ఆయన అట్లాగే చేశాడు. అంటే ఎంత చాలా ప్రతి ఒక్కలాగా మాట్లాడుతున్నారు. మేమేమి తప్పే చేయలేదు, తప్పంతా గవర్నమెంటే చేస్తామని చెప్తున్నారు. వాళ్ళేమో చెరువులు ఇల్లు కట్టుకున్నారు, వ్యాపార సంస్థ పెట్టుకున్నారు, కాలేజీ పెట్టుకున్నారు, ఫంక్షన్ హాల్స్ పెట్టుకున్నారు. మేము చాలా శుద్ధ హరిచంద్ర అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇది ఎట్లా మాట నాకు అర్థం కాలే. దీన్ని మేము పొలిటిలైజ్ చేయదలుచుకోలే. వాళ్ళు పొలిటిలైజ్ చేస్తున్నారు, మేము పొలిటిలైజ్ చేయదలుచుకోలే. వాస్తవానికి హైదరాబాద్ చుట్టుపక్కలటువంటివి మొత్తం తీసేసి తప్ప సాధ్యం కాదు. ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు వికారాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం దాకా నాలా ఉంది. నాలా ఫిరంగి నాలా, అక్కడే ఒకటి ఉంది మూసిన. మేము ఆ మొత్తం పాదయాత్ర చేసాం 15 ఏళ్ల క్రితం. ఆ నాలాలు మొత్తం ఆకుపై అయిపోయినాయి. అందువల్ల ఏమైంది, ఆ వికారాబాద్ నీళ్లు ఇబ్రహీంపట్నంలో పడాలా, కానీ మొత్తం కాలు పూజ చేశారు, ఇల్లు కట్టుకునేశారు. అవన్నీ మేము నిరూపించి దాని జోలికి కోల్పోలేదు. అందువల్ల మేము వాటర్ ప్లాంట్స్ సంబంధించి, చెరువులకు సంబంధించి, వాటర్ కాలువలకు సంబంధించి ఇవన్నీ ఇట్లా కబ్జాలు అయిపోతుంటే అప్పుడు వర్షం పడితే ఏమవుతుంది, అవి ఊళ్ళ మీదకి వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు ఒక 10 వర్షం పడితే కూడా వచ్చి ఊళ్ళో నిలబడుతున్నాయి. అర్థం ఈ కాలువలు, దానికి తగిన గుంటలు, చెరువులు పూర్తి చేసినందువలన ఆ వర్షానికి ఏం తెలుసు పాపం, ఎక్కడ పల్లెంటి అడిగిపోతాయి, వచ్చి ఊరి మీద పడుతున్నాయి. ఒక అరగంట వర్షం పడితే 10 గంటలు జామ్ అయిపోతా ఉంది హైదరాబాద్ సిటీలో. దీనికి కారణం కూడా ఇట్లాంటివే. అందుకే ఇవన్నీ ఇది ఒకటి కాదు, ఆరంభం సూరత్వం కాదు. హైదరాబాద్ ఇట్లాంటివన్నీ కూడా మొత్తం ఖాళీ చేయించమని, అట్లా ఖాళీ చేయిస్తే కమ్యూనిస్ట్ పార్టీగా మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నాం. రెండవది ఏంటంటే 4 ఉన్నాయి, 4 కూడా కబ్జా అయింది.
అది హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి నలాలు కానీ చెరువులు కానీ గుంటలు కానీ మొత్తం దాన్ని వెకేట్ చేయాల్సిందే. చేస్తే కాలుష్యం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది, వాటర్ లెవెల్ పెరుగుతుంది, తర్వాత ఆక్సిజన్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే కొన్ని ఇండ్లు పడగొట్టడానికి చేస్తున్నారు. ఇక్కడ మాకు ఒక అభ్యంతరం ఉంది. కొంతమంది ఈ నోటరీ సంతకం పెట్టి నోటరీ ద్వారా 4 సెంట్లు 5 సెంట్లు అమ్మేశారు. కొన్ని వాళ్ళు ఏం చేశారు, ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు ఆ నోటరీ వాడు అడగబోయాడు, ఆ భూమి గవర్నమెంట్ది, ఎవరు కట్టుకున్నారు, ఇప్పుడు పోయి దాన్ని కొట్టేయాలని ప్రయత్నిస్తున్నారు. అట్లా కొట్టేది కూడా మేము చెప్పేది ఏంటంటే అట్లా ఆక్యుపై చేసిన వాళ్ళని అంటే ఆక్యుపై చేసిన కాదు, మధ్యతరగతి పేదవాళ్ళు కానీ ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా స్థలం చూపించనే కట్టండి, లేదా అది గుంటలు పరమలు కాకపోతే వాళ్ళకి రెగ్యులైజ్ చేసి డబ్బులు వసూలు చేసుకోండి. అంతేగాని కొట్టేస్తే నేషనల్ వేస్టేజ్ అవుతుంది. అందుకే అట్లాంటి మధ్యతరగతి పేదవాళ్ళకి సంబంధించి అన్యాయం జరగకుండా ప్రత్యామ్నాయం వేయండి, లేదా వాళ్ళకి రెగ్యులైజ్ చేసి వాళ్ళకి 50% 60% డబ్బులు ఎక్స్ట్రా చేసి కట్టుకోండి. అందువల్ల 2 రకాలు చూడాలి. ఖాళీ చేయించడం ఖాయం, దానికి కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. అదే సందర్భంలో పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఇంకా ఇంటి కట్టుకుంటే వాళ్ళు ఎక్కడ మోసపోయారు, ఎవడో బినామీ అమ్మాడు వాడిని పట్టుకోండి, ఎవరైతే బినామీ అమ్మారో వాడిని పట్టుకోండి, ఎవరైతే రిజిస్టర్ చేశారో వాళ్ళని పట్టుకోండి, ఎవరు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళని పట్టుకోండి, దీనికి ఎవరు పర్మిషన్ ఇస్తుంటే వాళ్ళ ఆఫీస్ని పట్టుకోండి, వాళ్ళ సొత్తులు ఏలవేయండి. అందువల్ల అధికారులు వదిలిపెట్టి, అవినీతి పనులు వదిలిపెట్టి, దొంగ పట్టాలు సూచన సభను వదిలిపెట్టి ఎంజాయ్ చేస్తున్న అమ్మాయికి జోలికి పోకండి, వాళ్ళు ఇబ్బంది పెట్టకండి మేము కోరుతున్నాం. ఇది కొనసాగించమని కోరుతున్నాం. ఈ కొనసాగడం మన వెనకరాగా వస్తే మంచిది కాదు. పొలి మీద సవారు చేస్తున్నారు, మధ్య దిగితే మాత్రం మింగేస్తుంది, దిక్కుని పోతే అడవికి తీసుకెళ్తుంది, అడవికి తీసుకెళ్తుంది, మనుషులకు తీసుకెళ్తుంది, జనాలకు తీసుకెళ్తుంది. రేవంత్ రెడ్డి జనంలోకి పోతాడు, మధ్య దిగితే పుల్లు తింటాయి. ఆయన అదే కొనసాగిస్తే జనంలోకి వెళ్తాడు, జనం మిమ్మల్ని కాపాడతారు. కమ్యూనిస్ట్ పార్టీ మీరు సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి దుశ్చర్యలు పాల్పడిన వాళ్ళకందరికీ తగిన గుణపాఠం అని చెప్పేసి నేను ఎవరు కోరుతాను. అది కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు నన్ను తిట్టావరా వాడిని కుట్ర చూద్దామంటారట. అట్లా నాది గురించి కూర్చో వాళ్ళ కోసం అని చెప్తుంటారు. నాకేం అభ్యంతరంలా, ఏకపక్షం చేయాల్సిన పని లేదు, రాజకీయ కక్ష సాధించాల్సిన అవసరం లేదు. రాజకీయ ఖచ్చిత సాధింపు చర్యలు చేయొద్దని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నా. అదే సందర్భంలో న్యాయం కోసం ఫైట్ చేయండి, ఎవరన్నా సరే. ఏమంటే కాంగ్రెస్ పార్టీ కట్టుంటే కూడా తీసేయండి, వాళ్ళని వదిలిపెట్టి మిగతా కట్టే రాజకీయ పక్షపాతం అవుతుంది. ఇది ప్రక్రియ కొనసాగేయండి, 2 నెలలు కొనసాగుతుంది. అప్పుడు బేరేలు చేసుకుంటాం మేము కూడా. అప్పుడు పక్షపాత వైఖరి చేశాడా, లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాపాడా, నేను డబ్బులు ఉన్న వాళ్ళని కాపాడా, అది కూడా తేలిపోతుంది. అది తేలితే మేము కూడా ఫైట్ చేస్తాం. ఇప్పుడు దాకా మా ఉద్దేశంలో నిజంగా ఉన్నటువంటి దురాక్రమణని ఖాళీ చేస్తున్నాడు. పొమ్మని చెప్పండి, మల్లారెడ్డి తిరిగి పొమ్మని చెప్పండి, మొత్తం దొరుకుతాయి. ఇంకా పల్లా రాజేశ్వరి తిరిగి పొమ్మని చెప్పండి, ఇంకా బాగా దొరుకుతాయి. అట్లాంటివి హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఇంకా ఫామ్ హౌస్ ఉన్నాయి, ఫామ్ హౌస్లు కేటీఆర్ ఏమో ఉంటే మీరు కొట్టేసుకోండి అంటున్నాడు. చల్లా రాజేశ్వరి ఆయన్ని కొట్టేసుకోండి అంటున్నాడు. ఈయన సత్యహరిచంద్రలాగా అది అక్కడ నాగార్జున కూడా నేనే కొట్టేస్తాను అంటున్నాడు. ఇది సినిమా కాదనైనా బొక్కాయికి, సినిమా కాదనైనా డూప్ ఫైట్ చేయడానికి వాస్తవ ప్రపంచం. అట్లా డూపులు కుదరదు. మేము చెప్పేది ఏంటంటే పక్షపాత వైఖరి లేకుండా నిష్పక్షపాతంగా పడకూడదే మేము సపోర్ట్ చేస్తాము. భవిష్యత్తు ఇంకా చాలా ఉంది. ఒకటి కొట్టారు కాబట్టి అడ్డం పెట్టడం కాదు, ఈ క్రమం కొనసాగింది మేము అబ్జర్వ్ చేస్తుంటాం. ఎక్కడైతే పక్షపాతం అనిపిస్తే అక్కడ డెఫినెట్గా మేము కూడా ఎదుర్కొంటాం. కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జిహెచ్ఎంసీ కూడా అక్రమార్కులు కూల్చివేత సమయంలో వెళ్ళి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటారు, ఇది కరెక్ట్ కాదంటున్నారు, తను సపోర్ట్ చేస్తూ ఉంటారు. మన రాజ్యాంగం లోపమే అది. దొంగలకి అవకాశం ఇచ్చింది, దోపిడీదారులకి అవకాశం ఇచ్చింది, నిజమైన వాళ్ళకి అవకాశం ఇచ్చింది, మీరు కొట్లాడుకొని సాగుందని చెప్పింది. అందులో సివిల్ లిటిగేషన్ ఒకసారి కోర్టులో స్టే వచ్చేస్తే అది తెగదు. ఆయన ఏమంటున్నారు, మాకు నోటీస్ ఇవ్వండి అంటున్నాడు. నోటీస్ ఇస్తే కోర్టులో స్టే తీసుకున్నాక మీరు నోటీస్ తీసుకుంటే సివిల్ లిటిగేషన్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు జరుగుతుంది. అందువల్ల ఈ సివిల్ లిటిగేషన్లో కూడా చట్టాలు మారాలా, ఈ కోర్టుల వ్యవస్థ మారాలా. అన్నిటికీ ఒకటే ఎద్దు ఏంటంటే గట్టేయండి అనే పద్ధతుల్లో అన్నిటికీ చెల్లించుకుంటూ కూర్చున్నట్టు కుదురుతుంది. అందులో న్యాయ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. ఒకటి సివిల్ కేసు చాలా పెండింగ్ జరుగుతుంది. అవసరం డబ్బులు ఉన్నవాడైతే 50 ఏళ్ళు నడిపించుకోవచ్చు. ఆ జోలికి పోకల్లా ఇప్పుడు అడ్డం కొట్టి తీసేసేయండి, మనం చూసుకుందాం. సార్, జాన్వాడ ఫామ్ హౌస్ కేసులోకి సంబంధించి కూడా కోర్టుని ఆశ్రయించారు. అంటే అందులో తప్పు చేశామని ఒప్పుకున్నట్టేనా వాళ్ళు? తప్పు చేసిన వాళ్ళే కదా కోర్టుకు పోతారు. తప్పు చేసే వాళ్ళు జోలికి గవర్నమెంట్ పోతుంది. తప్పు చేసిన వాళ్ళు కదా కోర్టుకు పోతారు. కోర్టులో తెల్ల కాగితం ఇచ్చేసి స్టే ఇచ్చేస్తున్నారు. ఊరికి సంతకం పెట్టి కాగితం ఇచ్చేసి స్టే వచ్చేస్తూ ఉంది. ఆ స్టే పెట్టి ఆడిపిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా
కోర్టుకు ఎవడు పోయాడంటే వాళ్ళు తప్పు చేసినట్టు లెక్క అని నా ఉద్దేశం. జెన్యూన్గా ఉండేవాడు ఎప్పుడు కోర్టుకు పోడు, ఫైట్ చేస్తాడు. సిపిఐ పార్టీ నుంచి స్టాండ్ ఎలా తీసుకోబోతున్నారు సార్? ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి మా స్టాండ్ ఒకటే, అది మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చింది, పంట పండింది, దాన్ని గట్టిగా చెప్తున్నాం. మా పార్టీ ఇప్పటి నుంచి కాదు, హయాత్ నగర్ కాడ ఇండియన్ కాలేజీ కట్టేది, ఏది భూదాని భూమిని కట్టకూడదు. భూదాని భూమిని కూడా ఆక్రమించి ఇండియన్ కాలేజీ కట్టుకున్నారు. మేము మొదటి నుంచి ఫైట్ చేస్తున్నాము, అది కంటిన్యూ చేస్తాము. ఇప్పుడు కొలికి వచ్చింది కాబట్టి ఇంకొంచెం గట్టిగా ఫైట్ చేయడం ద్వారా ఈ ప్రభుత్వ చర్యలపైన ఇంకా స్పీడ్గా ముందుకు పంపని చూపించని పబ్లిక్ సపోర్ట్ కూడా తీసుకొని ప్రయత్నిస్తున్నాం.